మహేష్ సార్ అశ్విని గురించి చెప్పింది విని దాన్ని ఎలా తీసుకోవాలా అని అయోమయంలో ఉన్నావు కదా ఆనంది. అంత ఖచ్చితంగా చెప్తున్నా, అది నీకెలా తెలుసన్నా? అశ్విన్ విదేశాలకి వెళ్తున్నాడు సార్ అని చెప్తే వెళ్తే వెళ్ళని అంటారేంటన్నా? మహేష్ సార్ అలా అంటారని నేను అస్సలు ఊహించలేదన్నా. నిజమా? అలా అన్నాడా? అంటే నువ్వు అడిగింది దీని గురించి కాదా అన్నా? నీ గురించి అశ్విని గురించి మహేష్ సార్ చెప్పారా? ఓ, నువ్వు దాని గురించి అడుగుతున్నావా? అవును, దాని గురించే. చెప్పు. నన్ను ఇవాళ సాయంత్రమే వేరే హాస్టల్లో చేరుస్తాను అని చెప్పారు. నాకేమీ అర్థం కావటం లేదు. అలా చెప్పారా? అవునన్నా, అశ్విన్ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. వాళ్ళ ఇంట్లో నా బట్టలు ఉన్నాయి అని చెప్తే నేను తప్పేస్తాను, నువ్వు వెళ్ళక్కర్లేదు అని చెప్పారు. అదేంటి, ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అశ్వినే సుందరుడని మహేష్ సార్ కనిపెట్టారా లేదా? కనిపెట్టినా కావాలని ఇలా చేస్తున్నారా? ఏంటన్నా ఆలోచిస్తున్నావు? ఏముంది, ఏం లేదు. నువ్వేం దిగులు పడకు, నేను వెళ్ళి మహేష్ సార్తో మాట్లాడొస్తాను. అలాగే అన్నా. బాబాయ్, బాగున్నావు అశ్విన్? బాగున్నాను బాబాయ్. మహేష్ సార్కి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సార్తో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. నేను వచ్చానని చెప్పి సార్కి చెప్తావా? ఏంటి, మళ్ళీ ఉద్యోగంలో చేరటానికా? ముందు సార్కి ఇంటర్కామ్ కాల్ చేసి చెప్పు బాబాయ్. నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాను. అలాగే. హలో సార్, నేను సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. చెప్పు. మిమ్మల్ని కలవడానికి అశ్విన్ వచ్చాడు సార్. పంపించమంటారా? నేను బిజీగా ఉన్నానని ఇప్పుడు కుదరదని చెప్పి పంపించాయి. ఓకే సార్. రమ్మన్నారా బాబాయ్? వెళ్ళనా? బిజీగా ఉన్నాను, ఇప్పుడు కలవడం కుదరదని చెప్పమన్నారు అశ్విన్. మహేష్ సారే చెప్పారా లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? మహేష్ సారే చెప్పారు, అది కూడా చాలా కోపంగా చెప్పారు. అయితే ఇంకొక హెల్ప్ చేయగలవా బాబాయ్? నేను మురళిని రమ్మన్నానని చెప్పి పిలుస్తావా? సరే. రే అశ్విన్, అదిగో మురళి గారు వస్తున్నారు. నువ్వెప్పుడు వచ్చావురా? రే ఇట్రారా, రారా. ఏంట్రా? అసలు కంపెనీలో ఏం జరుగుతుందిరా? ఎందుకు అడుగుతున్నాడు వీడు? లెటర్ విషయం కానీ తెలిసిందా? అరే అశ్విన్, ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఏమైందిరా? రే, ఉన్నట్టుండి మహేష్ గారు ఆనందిని హాస్టల్కి తీసుకెళ్తానన్నారు. ఎందుకలా అన్నారు, ఏం జరిగిందేమో కనుక్కుందామని కాల్ చేస్తుంటే కాల్ కట్ చేస్తున్నారా? సరే కలిసి మాట్లాడదామని వస్తే బిజీగా ఉన్నాను, కలవడం కుదరదని చెప్పమని సెక్యూరిటీకి చెప్పారు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదురా. నాకేం తెలుసురా, ఆనంది కూడా నువ్వు చెప్పిందే చెప్పింది. సరే, తర్వాత మహేష్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను, ఈలోగా నువ్వు వచ్చావు. రే, నాకొక డౌట్ రా. నేను నీ చేతికి ఒక లెటర్ రాసిచ్చాను కదా? అవును. అది చూసి ఒకవేళ నేనే సుందరునని కనుక్కున్నారంటవారా? అరే, అనుమానం ఒక పెనుబోతం అన్నట్టు ప్రపంచంలో ఏది జరిగినా దానికి నీకే లింక్ పెట్టుకుని ఆలోచిస్తావేంట్రా నువ్వు? అసలు ఈ విషయం ఆయనకి తెలిసే అవకాశం లేదురా. నిన్ను మహేష్ సార్ అవాయిడ్ చేయటం ఏంట్రా? నిజంగానే పాపం ఆయన ఏదో వర్క్ టెన్షన్లో ఉండుంటాడ్రా. దీనికోసం నువ్వు ఇంత దూరం రావాలా? నాకొక ఫోన్ చేసి ఉంటే నేను చెప్పేవాడిని కదా. సరేరా, మహేష్ సార్ అలా ఎందుకన్నారో నేను కనుక్కొని చెప్తానులే, నువ్వు వెళ్ళు.
తను రాసిచ్చిన లెటర్ ద్వారా సుందరుడు తనే అన్న విషయం మహేష్ సార్కి తెలిసిపోయిందని కంగారు పడుతున్నాడా? అలాంటిదేమన్నా ఉంటే నాకు తెలిసేదే, కానీ అలాగేం జరగలేదు. సరే, ఒకసారి మహేష్ సార్ని కలిస్తే అర్థమైపోతుంది. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఏంటి ఇలా వచ్చావు? మరేం లేదు సార్, నిన్న అశ్విన్ దగ్గర లెటర్ రాయించి తీసుకొచ్చి మీకు ఇచ్చాను కదా సార్. అది మీ దగ్గరున్న లెటర్లో సుందరుడి హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అయి ఉండదు. ఆ విషయం ఎలాగో నాకు తెలుసు అనుకోండి. అయినా కూడా మీ నోటి నుంచి ఆ మాట వింటే బాగుంటుందని అడుగుతున్నాను సార్. అమ్మ బాబాయ్. సార్ సార్ చెప్పండి సార్. అశ్విన్ హ్యాండ్ రైటింగ్, సుందరుడి హ్యాండ్ రైటింగ్. ఏంటి ఏమి చెప్పకుండా ఆగిపోయాడు? 2 హ్యాండ్ రైటింగ్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పండి సార్. మ్యాచ్ అవ్వలేదు. ఏంటి సార్ మీరు చెప్తుంది? మ్యాచ్ అవ్వలేదా? లేదు సార్, ఒకవేళ అశ్విన్ మీద ఉన్న అభిమానంతో మీరు సరిగ్గా చూసుండరు. ఎందుకైనా మంచిది ఒక్కసారి చెక్ చేయండి సార్. అంటే నీ ఉద్దేశం ఏంటి? అశ్వినే సుందరుడు అంటావా? అదేం కాదు సార్, అశ్విన్ హ్యాండ్ రైటింగ్ కూడా టెస్ట్ చేస్తున్నారనే బాధతో అలా చెప్పాను అంతే. బాగా చెక్ చేశాను మురళి. అశ్విన్కి దీనికి ఏ సంబంధం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్విన్కి తెలియకూడదు. నువ్వు కూడా చెప్పకూడదు. అది తెలిస్తే తను బాధపడతాడు. లేదు సార్, నేను అసలు చెప్పను. సార్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అశ్విన్ బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నాడు. తనని ఎలాగైనా సరే మీరే ఆపాలి సార్. అబ్రాడ్ వెళ్ళాలన్నది అశ్విన్ పర్సనల్ మ్యాటర్.